సత్యం హాల్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాలు వచ్చి, "అరెరే! ఎప్పుడు వచ్చేసారు మీరు మౌనిక ఇంటి నుండి? మౌనిక బావుందా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంటి అలా ఉన్నారు మీ ఇద్దరు? ఏంటి మౌనిక బానే ఉంది కదా!" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. అయినా ఆ 16 రోజుల పండగ మన ఇంట్లో జరపడానికి ఒప్పుకున్నారా వాళ్ళు? అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఆ 16 రోజుల పండగని మన ఇంట్లో చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. మరింకేమి అయితే మా 16 రోజుల పండగ మన ఇంట్లోనే చాలా సంతోషంగా జరుపుదాము. ఇదిగో దానికి కావాల్సిన డబ్బులు బట్టలు తీయండి నాన్న అని చెప్పేసయితే తన జేబుల్లో ఉన్న డబ్బుల్ని తీసి సత్యంకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్యం, ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదిగో డబ్బులు ఇచ్చాను కదా! బట్టలు తీసేయండి. అలాగే మిగతా పనులన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. ఇందులో ఎవరు చెయ్యి పెట్టడానికి, వేలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "కానీ ఒకటి ఉందిరా" అని చెప్పేసయితే బాలు కోసం చెప్పబోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "ఆపండి" అని చెప్పేసయితే అంటూ సత్యంని ఆపేస్తూ ఉంటుంది. "ఏంటి నాన్న ఏదో చెప్పాలంటున్నారు? మళ్ళీ ఎందుకు ఆగిపోతున్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. "ఈ పండగలో నువ్వు ఉండవు అని చెప్పి వాళ్ళ దగ్గర మాట ఇచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదురా" అని చెప్పేసయితే సత్యం అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏదో నాన్న చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు.